కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మరియు బద్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎన్డి విజయజ్యోతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వివిధ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో రాజ్యాంగం గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజ్యాంగ విధి విధానాలు రేపటి పౌరులు అయిన విద్యార్థులకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుతరాజు, నరసింహ, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. నిరసనగా అప్పటి నుంచి ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిలో తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ ముందు మేము ఎన్నో నిరసన కార్యక్రమం చేసినాం. నిన్న పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయనను అంబేద్కర్ అని ఒకటే దేవునిలాగా పొగడడం, దేవుణ్ణి పొగిడితే మోక్షం వస్తుంది అని వారు వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ అయింది కాదు. అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచ దేశాలన్నీ తెలిసిన విషయమే. ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి అంబేద్కర్ గారిని తోలనాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాక్షేమం చూసేటువంటి హోంశాఖను ఆయన చేపట్టిన గొప్ప వ్యక్తి అయినటువంటి అతను కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మొత్తం భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ ఎంత ఖండిస్తూ ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుని కించపరిచినట్లే ఉంది ఆయన మాట్లాడడము. అందులో భాగంగానే వాట్ ఈజ్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటే ఏంటి అని తిరిగి అందరికీ తెలియాలనే ఉద్దేశంలో భారత రాజ్యాంగము ఏ రకంగా రాసినారు, అందులో పొందుపరిచిన విషయాలు ఏంటి, మనకు ఉన్నటువంటి సమానత్వము, ఎలాంటి కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి లౌకిక